ఫార్మేటివ్ అసెస్మెంట్ 2లో భాగంగా రెండవ తరగతి విద్యార్థి పిల్లలకి తెలుగులో టూల్ 1, టూల్ 2, టూల్ 3 అలాగే ఇంగ్లీషు మ్యాథ్స్లో ఏ విధంగా టెస్ట్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటి సోషో ఎమోషనల్ డెవలప్మెంట్లో భాగంగా పిల్లలకి అసెస్మెంట్ బుక్లో ఇచ్చిన యాక్టివిటీని ఏంటో నేను ఇప్పుడు చేయించడం జరుగుతుంది. తనుశ్రీ ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, ప్రశ్న సమాధానం చెప్పాలి. ప్రశ్న ఏమి ఇచ్చాడంటే మనకి, సపోజ్ యువర్ ఫ్రెండ్ లాస్ట్ హిస్ పెన్, ఈజ్ వెరీ సాడ్ అండ్ స్టార్ట్స్ క్రయింగ్, వాట్ వుడ్ యూ డూ? అంటే సపోజ్ నీతో పాటు వచ్చే నీ ఫ్రెండ్ ఏమైందంటే ఆమె పెన్సిలో పెన్నో పోయింది పాపం, అలాగా బెంచ్ మీద కూర్చొని ఏడుస్తుంది. నువ్వైతే ఏం చేస్తావు? బా వెరీ గుడ్ రా, నీ దగ్గర ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ ఉంటే తనకి ఇస్తావు. ఒకవేళ మరి నీ దగ్గర ఒక పెన్నే ఒక పెన్సిలే ఉంటే ఏం చేస్తావు? మరి బే రాసుకుని ఎవరికి ఇస్తావు? నీ ఫ్రెండ్కి ఇస్తావు. ఎందుకు ఇవ్వాలి అలాగా? తను ఏడిస్తే ఇచ్చేస్తావా? ఎందుకు ఇవ్వాలి? వెరీ గుడ్, తను నీ ఫ్రెండ్ కాబట్టి. వెరీ గుడ్, ఎక్సలెంట్, భలే చెప్పవరా. ఈ పాప ఈ సోషల్ ఎమోషనల్ డెవలప్మెంట్కి సంబంధించి పీక్ స్టేజ్లో ఉంది, అంటే స్కైలో ఉంది. ఎందుకంటే తను ఉదార స్వభావంతో స్నేహపూర్వకంగా తన యొక్క ఫ్రెండ్ యొక్క అర్థం చేసుకొని తన దగ్గర ఉన్న పెన్సిల్ ఇచ్చింది కాబట్టి ఈ పాపకు నేను 5 మార్క్స్ ఇవ్వవచ్చు. అలాగే తెలుగులో కాగ్నిటివ్ డెవలప్మెంట్ టూల్ 2 సంబంధించి మనకు కావాల్సిన మెటీరియల్స్ 3 బౌల్స్లో, ఒక బౌల్లో సాల్ట్, ఒక బౌల్లో ఇసుక, ఒక బౌల్లో వాటర్ తీసుకొని విద్యార్థుల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. యాక్టివిటీ చేయించకూడదు, ఓరల్గానే వాళ్ళకున్న నాలెడ్జ్తో వాళ్ళకి మనం ప్రశ్నలు అడగాలి. ఓకే, అడుగుతాం ఏంటనే. తనుశ్రీ నీ ముందు ఉన్నాయి కదా, అవేంటమ్మా చెప్పమ్మా. వాటర్, వీటిని ఎప్పుడైనా చూసావా నువ్వు? వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు అందులో వేయకుండా చెప్పాలి, ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇసుక సాల్ట్ ఉంది కదా, సాల్ట్ని నీటిలో వేస్తే ఏం జరుగుతుంది? కరిగిపోతుంది. ఎప్పుడైనా వేసావా నువ్వు? ఎప్పుడైనా టెస్ట్ చేసావా ఇంటి దగ్గర? వెరీ గుడ్. మరి ఇసుక ఉంది కదా, ఇసుక నీటిలో వేసావు అనుకో, ఏమవుతుంది? ఇసుకని నీటిలో వేస్తే ఏమవుతుంది చెప్పమ్మా. కరగదు. నీకు ఎలా తెలుసు కరగదని? ఆడుకున్నప్పుడు చేసావా? వెరీ గుడ్. ఈ విధంగా మనం పిల్లలకి కరెక్ట్గా ఈమె 2 కూడా కరెక్ట్గా సమాధానం చెప్పింది కాబట్టి మనం 5 మార్క్స్ ఇవ్వవచ్చు. ఈ విధంగా ప్రతి విద్యార్థిని కూడా మనం ప్రశ్న అడగవచ్చు అనమాట. అలాగే టూల్ 3కి సంబంధించి భాషాభివృద్ధి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి మనకి కొన్ని వర్డ్ కార్డ్స్, పద కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ పద కార్డుల్లో పిల్లల్ని అక్కడ వాళ్ళకి నచ్చిన కార్డు చూపించి మొత్తం అన్ని కార్డ్స్ని కూడా చదివించాలి. వాళ్ళు అన్నీ కూడా కరెక్ట్గా చదివితే 5 మార్క్స్ ఇవ్వచ్చు. లేదా 3-4 చదివారనుకోండి మనం 3 మార్క్స్. ఆ విధంగా మనం మార్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మా పాఠశాల అమ్మాయి చదువుతున్నా లేదా చూద్దాం, ఓకేనా? తనుశ్రీ నీ ముందు చాలా కార్డ్స్ ఉన్నాయి కదా, నీకు నచ్చిన కార్డ్స్ తీసి ఒక్కొక్కటి ఇటువైపు నా సెల వైపు చూపించి చదువు. తీయమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ లైన్గా కాకుండా మధ్య మధ్యలో కూడా తీసి చెప్పు. వెరీ గుడ్. నెక్స్ట్ ఫాస్ట్. వాన. వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్సలెంట్. వెరీ గుడ్. వెరీ గుడ్. వాడ. అన్నీ చదివేసావా? అన్నీ చదివేసావు కదా. సో ఈ విధంగా ఈ పాప మొత్తం అన్ని పదాలు చదివింది కాబట్టి పీక్ స్టేజ్లో ఉంది. సో తనకు నేను 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా తెలుగుకి సంబంధించి టూల్ 1, టూల్ 2, టూల్ 3 మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని విద్యార్థులకి మనం టెస్ట్ చేయాలి. నెక్స్ట్ ఫార్మేటివ్ 2లో ఇంగ్లీష్ సంబంధించి యాస్థెటిక్ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, లెట్ us సింగ్ ఏ రైమ్ టుగెదర్. నౌ కెన్ యూ రిపీట్ ద సేమ్ రైమ్ యూజింగ్ ఏ డిఫరెంట్ ట్యూన్. అంటే పిల్లలకి వాళ్ళకి ఇష్టం వచ్చిన రైమ్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన ట్యూన్లో పాడి, అలా కాకుండా ఇద్దరు టీచరు స్టూడెంట్ కూడా ఒకే రైమ్లో పాడిన తర్వాత పిల్లవాడు దాన్ని మార్చి వేరొక ట్యూన్లో పాడాలి. ఆ విధంగా పాడితే కరెక్ట్గా పాడాడు అనుకోండి 5 మార్క్స్ ఇవ్వాలి. అటెంప్ట్ చేసి కంప్లీట్ చేయకపోతే 3 మార్క్స్. మిగతాది అసలు స్టార్ట్ చేయలేదు చేస్తా ఉంటే చిన్న చిన్న మార్కులు బట్టి దాన్ని బట్టి మనం మార్క్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను మా విద్యార్థి కలిపి పాట పాడతాం, ఒక రైము. ఇద్దరం కలిసి పాడదామా ఇప్పుడు? ఓకే, స్టార్ట్. రింగా రింగా రోజెస్, ఏ పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్, హర్ష బొష వి ఆల్ ఫాల్ డౌన్. ఓకేనా? ఇప్పుడు మేము ఇద్దరం కలిసి పాడడం జరిగింది. ఇప్పుడు స్టూడెంట్ వేరే ట్యూన్లో పాడుతుందా లేదా అన్నది చూద్దాం. ఇది జస్ట్ అది ఎలా పాడినా సరే మన పిల్లలకి వాళ్ళకి మనము మార్క్స్ ఇవ్వవచ్చేమో నేను అనుకుంటున్నాను. ఓకేనా? తనుశ్రీ పాడమ్మా. రింగా రింగా రోజెస్, ఏ పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్, హర్ష బొష. చెప్పు. రింగా రింగా రోజెస్. ఈ పాప పాడలేకపోతుంది వేరే ట్యూన్లో, కాబట్టి మనం దానికి అనుగుణంగా మనం మార్క్స్ అనేది ఇవ్వవచ్చు. ఇంగ్లీష్లో టూల్ 2 సంబంధించి కాగ్నిటివ్ డెవలప్మెంట్లో విద్యార్థిని కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఏంటి అడిగాడు క్వశ్చన్? కెన్ యూ హెల్ప్ మీ ఫైండ్ వేర్ ద సన్ రైజెస్ అండ్ షో విచ్ వే ఈజ్ ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. పిల్లలకి చూపించి మనం ఈ విధంగా ఈ ప్రశ్న అడగాలి. అడుగుదాం. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ప్రశ్నకి సమాధానం చెప్పాలి.
మనం ఉదయాన్నే లేచిన వెంటనే సూర్యుని చూస్తాం కదా. సూర్యుడు ఎక్కడ ఉంటాడు సూర్యుడు? ఆకాశం. ఆకాశంలో ఉంటాడు. ఆకాశంలో ఏ దిక్కున ఉదయిస్తాడో చూపించు నాకు ఒకసారి ఉదయాన్నే. ఎక్కడ బయటకు వెళ్ళి చూపించు పద. ఎక్కడ చూపిస్తాడు ఏది? సూర్యుడు చూపించు. ఎక్కడ చూపించు, పర్లేదు. ఎక్కడ ఉన్నాడు? ఏ దిక్కున ఉదయిస్తున్నాడు చూపించు. ఆ దిక్కున ఎక్కడ? ఎదురుగానా పైన? ఆకాశం ఎక్కడుంది? ఓకే, అక్కడ ఏ దిక్కున? సూర్యుడు అక్కడ ఉదయిస్తున్నాడని చూపించావు కదా, చూపించు. అది ఏ దిక్కో తెలుసా? సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడో తెలుసా? తెలీదా? సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడో నీకు తెలీదా? ఓకే, అయితే నేను చెప్తాను. సూర్యుడు మనకి ఈస్ట్ అంటే తూర్పున ఉదయిస్తాడు. పాప చెప్పలేకపోయింది కాబట్టి విద్యార్థికి మనం ట్రై చేసింది, అంటే రెస్పాన్స్ ఇచ్చింది కాబట్టి మనం పాపకు మనం ఒక మార్క్ ఇవ్వవచ్చు. అంతకుమించి చెప్పలేదు కాబట్టి దిక్కులు మనం మార్క్స్ ఇవ్వడానికి అవ్వదు. అప్పుడు మనం చెప్పాలి ఇప్పుడు ఏంటన్నది మనం చెప్పాలి. మనకి దిక్కులు మొత్తం ఎన్ని ఉంటాయి? 4 దిక్కులు ఉంటాయి. దిక్కులు ఎన్ని ఉంటాయి? సూర్యుడు ఉదయించే దిక్కుని ఏమంటాం? ఈస్ట్ అంటాం. ఏమంటాము? ఈస్ట్. ఏంటది? చూపించు. ఈస్ట్ ఏంటది? ఈస్ట్. అలాగే సూర్యుడు సాయంత్రం అవగానే ఎటువైపు వెళ్తాడు? దాన్ని మనం ఏమంటామంటే వెస్ట్ అంటాం. ఏమంటాము? నీ వెనక ఉంది చూసావా? నీ వెనక ఉన్న దాన్ని ఏమంటామంటే సౌత్ అంటాం. ఏమంటాము? సౌత్. నీ ఎదురుగా ముందు చూసావా? ముందు వైపు చూపించు. దాన్ని నార్త్ అంటాం. ఏమంటాము? నార్త్. ఈ విధంగా మనం పిల్లలకి దిక్కుల మీద అవగాహన కల్పించాలి. ఇది పిల్లల స్టాండర్డ్కి ఎక్కువగా ఉంది కాబట్టి మనము చేసేది ఏం లేదు, అందులో ఉన్నట్టుగానే మనం ఫాలో అవ్వాలి. ఇది అప్పటికప్పుడే చేస్తున్నాం కాబట్టి మనం పిల్లలకి ప్రాక్టీస్ లేకుండా సో ఆ విధంగా మనం చేయించాలి. అక్కడ పెర్ఫార్మెన్స్ని బట్టి మనం మార్క్స్ ఇవ్వాలి. అలాగే సెకండ్ క్లాస్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని పదాలని ఫ్లాష్ కార్డ్స్ని ఇక్కడ రాయడం జరిగింది. అందులో ఒక్కొక్కటి తీసి మనకి చూపించి స్పెల్లింగ్తో చెప్పడం జరుగుతుంది. అన్నీ చెప్తే మనం 5 మార్క్స్ ఇవ్వచ్చు. ఓకే ధనుశ్రీ, రెడీనా? ఒక్కొక్కటి తీసుకో ఒక్కొక్కటి. వెరీ గుడ్. నెక్స్ట్ ఫాస్ట్గా. ఎక్సలెంట్. వెరీ గుడ్. నెక్స్ట్ మనీ. ఓకే, ఒకటి రాంగ్ చెప్పింది. నెక్స్ట్ ఓకే, వెరీ గుడ్. సి. ఓకే, అయిపోయి అన్నీ ఇంకా ఏమైనా ఉన్నాయా? ఓకే, అందులో మొత్తం మనం ఇచ్చిన వాటిలో ఒకటి రాంగ్ చెప్పింది. 5 to 6 వర్డ్స్ కరెక్ట్గా చెప్పినా సరే మనం 5 మార్క్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఈ పాప ఆల్రెడీ 6 వర్డ్స్ కరెక్ట్గా చెప్పింది కాబట్టి పీక్ స్టేజ్లో ఉంది కాబట్టి తనకి మనం 5 మార్క్స్ ఇవ్వచ్చు. అలాగే గణితంలో ఫార్మేటింగ్ అసెస్మెంట్ 2 సంబంధించి ఫిజికల్ డెవలప్మెంట్ క్వశ్చన్లో ఏమడిగాడంటే కొన్ని మెటీరియల్ తీసుకొని ఆ మెటీరియల్ని వాళ్ళకి చూపించి ఎందుకు ఉపయోగపడుతున్నాయి అన్నది వాళ్ళు మనకి చెప్పాలన్నమాట. అలా చెప్తే మనకి కరెక్ట్గా చెప్పినట్టు. రా తనుశ్రీకం, ఈ టేబుల్ మీద కొన్ని ఐటమ్స్ పేర్చాను కదా, ఐటమ్స్ ఏంటో వరుసగా చెప్పు, వరుసగా చూపించు. ఐటమ్స్ ఏంటో చెప్పు. కోంబ్. వెరీ గుడ్. చెప్పాలి. టూత్ పేస్ట్. వెరీ గుడ్. బ్రష్. నెయిల్ కట్టర్. వెరీ గుడ్. ఏంటది? పర్లేదు, నీవు ఎలా చెప్తావు చెప్పు. ఏంటో చెప్పు, నీ భాషలో చెప్పు, ఏం పర్వాలేదు. ఏంటది? చెప్పు. సూపు. దాన్ని ఆయింట్మెంట్ అంటారు. ఓకే, ఇప్పుడు నేను ఒక్కొక్క వస్తువుని అడుగుతాను, అది ఎందుకు ఉపయోగపడుతుందో నాకు చెప్పాలి. ఓకేనా తనుశ్రీ? అలాంటిని గుర్తుపెట్టావు కదా. ఇప్పుడు ఫస్ట్ చూడండి. ఫస్ట్ది ఏం చెప్పావు నువ్వు? కోంబ్ దేనికి ఉపయోగిస్తామరా? ఏది? దూకో. వెరీ గుడ్, దూకడానికి ఉపయోగిస్తాం. వెరీ గుడ్. నెక్స్ట్ రెండోది ఏంటమ్మా? టూత్ పేస్ట్ దేనికి? పళ్ళు తోముకోవడానికి. నెక్స్ట్ బ్రష్ అయితే ఏం చేస్తాం? పళ్ళని శుభ్రం చేసుకుంటావు, క్లీన్ చేసుకుంటావు. ఎలా క్లీన్ చేసుకుంటావు చూపించు. వెరీ గుడ్. దేని సహాయంతో? బ్రష్ సహాయంతో. వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత ఏంటమ్మా? నెయిల్ కట్టర్. ఏంటది? నెయిల్ కట్టర్. దేనికది నెయిల్ కట్టరు? నేను ఎప్పుడు నెయిల్ కట్ చేసుకోమని చెప్తాను? ప్రతి వారం సండే కట్ చేసుకుని రమ్మని చెప్తానే. వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటది? ఆయింట్మెంట్ ఎందుకు రాది? దెబ్బ తగిలినప్పుడు మనం అప్లై చేసుకోవడానికి. మనం ఏమైనా గేమ్స్ ఆడతాం కదా, గేమ్స్ ఆడినప్పుడు ఎప్పుడైనా పడిపోతాం కదా, దాంతోపాటు ఇంకా ఏం కావాలి? ఒకవేళ బాగా దెబ్బ తగిలిన అనుకో, రక్తం పోయింది అనుకోండి, రక్తం అది పోతుంది. దేంతో కడతాం మనం? దూదితో కడతాం. కాటన్ ఉపయోగపడుతుంది. అవునా? వెరీ గుడ్. సో ఈ పాప మనం చూపించిన ఐటమ్స్ గుర్తుపట్టింది, మరి దాంతో అన్నీ చెప్పింది కాబట్టి ఈ పాప మనం పీక్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం 5 మార్క్స్ మనం ఇవ్వచ్చు. అసలు కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించి ఏదైనా ఒక ఫజిల్ ఇవ్వమని చెప్పాడు. నేను ఈ పాపకి ఇచ్చిన ఫజిల్ ఏంటంటే ఇక్కడ కొన్ని యానిమల్స్ని నేను ఇచ్చాను, కొన్ని డొమెస్టిక్ యానిమల్స్ అలాగే వైల్డ్ యానిమల్స్ని ఇచ్చాను. ఇప్పుడు ఆ పాప అవి ఏంటో చెప్పి అది వైల్డ్ యానిమల్ డొమెస్టిక్ యానిమల్ చెప్పి వాటిని సెపరేట్ చేస్తుంది అనమాట. అంటే డొమెస్టిక్ యానిమల్స్ గాను, వైల్డ్ యానిమల్స్ గాను చూపిస్తుంది. ఓకేనా? తనుశ్రీ ఒక్కొక్కటి పిక్ చేసుకొని నాకు చూపించేది ఏంటో చెప్పు. ఓకేనా? చెప్పమ్మా. అది ఏంటో చెప్పాలి, దాని పేరేంటో ముందు చెప్పాలి. లయన్. నెక్స్ట్ ఫాస్ట్గా చెప్పు. నెక్స్ట్ చెప్పు త్వరగా. తర్వాత
టైగర్ వెరీ గుడ్ నెక్స్ట్ ఫాస్ట్గా టైము elephant, ఎలిఫెంట్ goat, గోట్ cat, క్యాట్ వెరీ గుడ్ dog, డాగ్. ఇప్పుడు నువ్వు ఒక్కొక్కటి తీసుకో నీ ఇష్టం అన్ని ఒకలాగే తీసుకోవద్దు ఒక్కొక్కటి తీసుకొని అది డొమెస్టిక్ ఎనిమల్ వైల్డ్ ఎనిమల్ చెప్పాలి ఓకేనా చెప్పు వాడు ఏంటది ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఏ ఎనిమల్ wild, వైల్డ్ ఎనిమల్ అని నువ్వు పూర్తిగా చెప్పాలి ఏ ఎనిమల్ wild animal, నెక్స్ట్ త్వరగా pet animal, పెట్ ఎనిమల్ దాన్నే డొమెస్టిక్ ఎనిమల్ అంటారు నెక్స్ట్ wild animal, ఓకే త్వరగా domestic animal, వెరీ గుడ్ నెక్స్ట్ wild animal, వెరీ గుడ్ domestic animal, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే వైల్డ్ ఎనిమల్స్ అన్ని ఒక దగ్గర పెట్టు డొమెస్టిక్ ఎనిమల్స్ అన్ని ఒక దగ్గర పెట్టు ఫాస్ట్గా చేయాలి వెరీ గుడ్ ఓకే చూసారా ఈ విధంగా మనకి దేనికి దాన్ని సెపరేట్ చేస్తుంది కాబట్టి ఈ పాపకి వీటి మీద అవగాహన ఉంది కాబట్టి మీకు నచ్చిన ఫజిల్ ఇవ్వచ్చు ఇదనే కాదు ఇది ఫజిల్ అని నేను నాకు అందుబాటులో ఉన్నది ఆ విధంగా చెప్పాను కాబట్టి మీ ఆ విధంగా ఏదైనా సరే మీరు ఈ విధంగా ఇవ్వవచ్చు సో ఈ పాప పీక్ స్టేజ్లో ఉంది కాబట్టి నేను 5 మార్క్స్ ఇవ్వచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ చివరిగా టూల్ 3కి సంబంధించి మ్యాథ్స్లో న్యూమరసీ డెవలప్మెంట్కి సంబంధించి మనము ఒక యాక్టివిటీని చేయమని చెప్పాడు ఇందులో ఆ క్వశ్చన్ ఏంటంటే తనుశ్రీ నేను నీకు నీ దగ్గర ఒక 5 రూపీ కాయిన్ ఒక 2 రూపీస్ కాయిన్ ఉంది ఓకేనా నువ్వు షాప్కి వెళ్ళావు షాప్కి వెళ్ళి నేను పెన్ కొనుక్కోమని చెప్పాను ఆ షాప్ వాడు పెన్ ఖరీదు 6 రూపీస్ అని చెప్పాడు ఓకేనా అది లెక్క ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు నీ దగ్గర మొత్తం ఎంత మనీ ఉంది మొత్తం 7 రూపీస్ ఉంది 7 రూపీస్ని చూపించు వెరీ గుడ్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు షాప్కి వెళ్ళావు షాప్కి వెళ్ళి ఏం కొనుక్కున్నావు పెన్ ఖరీదు ఎంత 6 రూపీస్ సో మీ 6 ఫింగర్స్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు షాప్ వాడు నీ దగ్గర ఉన్నాయా నీ దగ్గర 7 రూపీస్ ఉన్నాయి కదా మరి పెన్ అడిగితే 6 రూపీస్ ఇచ్చావు అప్పుడు షాప్ వాడికి నీ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసావు ఇచ్చేస్తే షాప్ వాడు తిరిగి నీకు ఎంత ఇస్తాడు 1 రూపీ ఎందుకు చెప్పాలి ఎలా 1 రూపీ చూపి నాకు చూపించి మొత్తం నీ దగ్గర ఉన్న డబ్బుల నుంచి 7 రూపీస్ నుంచి 6 పోతే ఇంకా 1 రూపీ ఉంది వెరీ గుడ్ ఈ పాప న్యూమరసీ మీద ఫుల్గా అవగాహన ఉంది కాబట్టి పాప కరెక్ట్గా చెప్పింది కాబట్టి మనం ఈ పాప పీక్ స్టేజ్లో ఉంది కాబట్టి 5 మార్క్స్ ఇవ్వచ్చు ఈ విధంగా ప్రతి విద్యార్థిని మనం టెస్ట్ చేసి ఈ విధంగా కంప్లీట్ చేయాలి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్